ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ పార్టీకి చెందిన వారు చించివేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన వారు ఒక వ్యక్తిని రెచ్చగొట్టి ఫ్లెక్సీలను చింపించి గ్రామంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. ఈరోజు గ్రామంలో 16 రోజుల పండుగ ఉంది. అందుకని రాత్రి టీడీపీ ఫ్లెక్సీలు చింపించి గ్రామంలో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, మేము సమన్వయంతో ఉండి గొడవలు పడకుండా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ నాయకులు. ఫ్లెక్సీలు చింపిన వారిపై, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్క దినేష్ గౌడ్, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రావూరి నాగరాజు, విజయ సొసైటీ అక్కపాలెం గ్రామ చైర్మన్ నెక్కెళ్లపూడి శ్రీనివాసరావు, గ్రామ మాజీ పార్టీ అధ్యక్షులు కుక్క ప్రభాకర్ రావు, నీటి సంఘం అధ్యక్షులు చెన్నుపాటి సుధాకర్, వీరమాచినేని సురేష్ బాబు, కేసర పెద్ద సైదారెడ్డి, చొట్టుపల్లి వెంకటనారాయణ రెడ్డి, బొల్లిపోగు షరాబంది, మల్లా వెంకటి, కొప్పుల కాటమరాజు, మల్లా సైదుబాబు, మల్లా మైలా పుల్లయ్య, అన్నం సైదుబాబు, రావూరి స్వామిదాస్, కొత్తపల్లి రామాంజనేయులు, చిప్పగిరి రాజేష్, కె అజయ్, కంచిపోగు రోసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కపాలెం గ్రామం అండి మాది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని కుక్క దినేష్ గౌడ్ నా పేరు. మా గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా, రంజాన్ సందర్భంగా మరియు ఉగాది సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని నిమిత్తం ఇక్కడ అక్కపాలెంలో వైఎస్ఆర్సీపీ చెందిన ఒక వ్యక్తి, కొప్పుల రాంబాబు అనే వ్యక్తి ఫ్లెక్సీ ఎందుకు కట్టారు మా సైట్లో అని చెప్పి గొడవ చేశాడండి. దానికి నలుగురు పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, సైట్లో వాళ్ళు సైట్ని కట్టారు, నీ ఇంటికి సంబంధం లేదని చెప్పినా కూడా వినకుండా నోటికి వచ్చినట్టు నానా రకాల బూతులు తిట్టి రాత్రి గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత రాత్రి 9:45 10 గంటల సమయంలో వచ్చి ఫ్లెక్సీ చింపి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను వచ్చేసరికి ఫ్లెక్సీ చింపుకుంది. ఎందుకు చింపు అంటే మీకు చేతనం చేస్తుందని చెప్పేసి అప్పుడు రోడ్డుతున్నారని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే 22వ తారీఖు మా ఊర్లో 16 రోజుల పండుగ ఉన్న సందర్భంగా కులాలని, పార్టీని రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని వాళ్ళు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని అక్కపాలెంలో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామానందు ఫ్లెక్సీ వివాదం జరిగిందండి. అక్కపాలెంలో శ్రీరామనవమి, ఉగాది, రంజాన్ శుభాకాంక్షలతో ఒక ఫ్లెక్సీ, టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందండి. చేసిన సందర్భంగా ఈరోజు అనగా 22/3/2026 తారీఖు నాడు అక్కపాలెం గ్రామానందు ముత్యాలమ్మ 16 రోజుల పండుగ సందర్భంగా వాళ్ళు కావాలని రెచ్చగొట్టే విధంగా వైసీపీ చెందిన కొంతమంది నాయకులు ఒక వ్యక్తిని రాత్రి 21/3/26 తేదీ నాడు రాత్రి 10 గంటల టైంలో టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తి పేరు కొప్పుల రాంబాబు. అక్కడ ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు చూసి నాకు సమాచారం ఇచ్చారు. మేము వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో అలజడి సృష్టించడం కోసం కొందరు నాయకులు, కార్యకర్తలు, వైసీపీ చెందిన వారు ఇలాంటివి పాల్పడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కావున అందరూ కూడా గమనించి సమన్వయం పాటించి ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని, అదేవిధంగా పోలీసు వారు కూడా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కపాలెం వచ్చి ఎవరు ఎటువంటి గొడవలు చేస్తున్నారో ఎంక్వైరీ చేసి దాని నిమిత్తం అందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నమస్కారం అండి. నా పేరు నెక్కలపూడి శ్రీనివాసరావు, మిల్క్ సొసైటీ అధ్యక్షుడిని. అక్కపాలెం గ్రామంలో గత రాత్రి రంజాన్, ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ ఫ్లెక్సీ కొందరు వ్యక్తులు కావాలని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి, ఒక వ్యక్తిని రెచ్చగొట్టి చించివేయడం జరిగిందండి. మేము సమయం పాటించి గొడవ లేకుండా చూడవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. 16 రోజుల పండుగ సందర్భంగా వైసీపీ వాళ్ళు గొడవలు సృష్టించడానికి కావాలని రెచ్చగొట్టి చేస్తున్నారండి. మేము సమన్వయం పాటించి గొడవ లేకుండా చూడవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం.